ఆల్మోస్ట్ పై వరకు వచ్చేసాం. జస్ట్ చిన్నదే ఆ ట్రెక్కింగ్ ఉందంటే అది ఆల్మోస్ట్ అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది పై వరకు. మేఘాలు భూమిని తాకే ఆ ఎత్తులో మాటలు నిశ్శబ్దమయ్యే ఆ క్షణంలో నిల్చుంటే ఈ పీక్ ఒక పర్వతంలా కాదు, ఒక జీవంలా అనిపిస్తుంది. ట్రెక్కింగ్ మామూలుగా లేదండి. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్లు అంట. అబ్బా ప్రస్తుతానికి 1 కిలోమీటర్ వచ్చాం. ఈ కాఫీ తోటలోకి నడుచుకుంటూ వెళ్తున్నాం. మంచి ఎక్స్పీరియన్స్. రాళ్ళ మధ్య నుంచి జారే ప్రతి నీటి చుక్క ఒక మహానదిగా మారే కలను మోస్తూ ప్రవహిస్తుంది. చూడండి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంటే ఒక 30-40 మంది ఒక గ్రూప్గా వచ్చారు బెంగళూరు నుంచి. ఇంకా ఇక్కడ ఫుడ్ తింటున్నారు వీళ్ళు. అది ఈ విధంగా దాటాలి రోప్స్ పట్టుకొని. ఇక్కడ అడుగులు అలసిపోతాయి కానీ మనసు మాత్రం తేలికవుతుంది. ఈ పీక్ చూసిన తర్వాత ప్రకృతి విలువ మాటల్లో కాదు మౌనంలో అర్థమవుతుంది. అటువంటి గొప్ప ప్రదేశమే నేత్రావతి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చిక్మంగళూరు జిల్లా కుద్రేముఖ్ నేషనల్ పార్క్ రేంజ్లో ఉన్న నేత్రావతి పీక్ యొక్క ట్రెక్కింగ్ అయితే చూపించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ సబ్స్క్రైబ్ చేస్తే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చిక్మంగళూరు టూర్ ఫినిష్ చేసుకుని 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంసే అనే ఊరికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ట్రెక్కింగ్కి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, బడ్జెట్లో స్టే ఎక్కడ చేయొచ్చు అనే వివరాలు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే నా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయండి. ఇదండి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలంట. మొదటి పాయింట్ నుంచి ఫారెస్ట్ గేట్ వరకు కాంక్రీట్ రోడ్ వేస్తున్నారు. సో వెహికల్స్కి వెళ్ళలేదు. సో 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే ఫారెస్ట్ గేట్ వరకు రీచ్ అవ్వచ్చు. నేను యాక్చువల్లీ టికెట్ బుక్ చేసుకోకుండా వెళ్ళానండి. ఎలా ఎంటర్ అయ్యానన్నది కూడా లాస్ట్లో చెప్తాను. ఈ ట్రెక్కింగ్ మార్నింగ్ 7 నుంచి 11 మధ్యలో మాత్రమే అలో చేస్తారు. 6 నుంచి 7 గంటలు ఉంటుంది ట్రెక్కింగ్ మొత్తం. కొంత దూరం వెళ్ళిన తర్వాత బొలెరో పికప్లో కొంత దూరం వరకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుని ఫారెస్ట్ గేట్ వరకు వెళ్ళాలి. ట్రెక్కింగ్ మామూలుగా లేదండి. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్లు అంట. అబ్బా ప్రస్తుతానికి 1 కిలోమీటర్ వచ్చాం. ఈ కాఫీ తోటలోకి నడుచుకుంటూ వెళ్తున్నాం. మంచి ఎక్స్పీరియన్స్. హెల్త్కి ఎంత మంచిగా తెలుసా ట్రెక్కింగ్. కొంత సమయానికి ఫారెస్ట్ చెక్ పోస్ట్ రీచ్ అయ్యాం. అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ని వెరిఫై చేస్తారు. అలాగే బ్యాగ్స్ని కూడా చెకింగ్ చేసి ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైనా కనిపిస్తే అక్కడే వదిలేయమంటారు. ఈ ఫారెస్ట్ గేట్ ఎలా దాటి వెళ్ళాను అనేది కూడా లాస్ట్లో చెప్తాను. చూడండి ట్రెక్కింగ్ మొత్తం. అక్కడే గైడ్స్ కూడా ఉంటారు. ప్రతి గ్రూప్కి ఒక గైడ్ కంపల్సరీ. 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎంతమంది ఉన్నా సరే. ఈ ట్రెక్కింగ్కి రోజుకి 300 మంది మాత్రమే అలో చేస్తారు. ఆన్లైన్లో కూడా 300 టికెట్లు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఆ హోటల్లో ట్రెక్కింగ్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. అది 3 కిలోమీటర్స్ అనుకుంటా. దానికంటే పెద్ద ట్రెక్కింగ్ ఇది. కానీ దీనికంటే అహోబిలమే డేంజర్. ఇది కొద్దిగా పర్లా, అంతపాటు గైడ్ అయితే ఉంటాడు కాబట్టి కొద్దిగా పర్లేదు. కానీ అహోబిలం అమ్మో అడ్వెంచర్, గ్రేట్ ట్రెక్కింగ్ అండి అది. నిజంగా దాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. దాని గురించి అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు. అహోబిలం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అదిగోండి పాయింట్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తున్నారు. అది పీక్ కనిపిస్తుంది చూసారా, అంత పైకి వెళ్ళాలి. మామూలు ట్రెక్కింగ్ కాదండి. మనం ఎక్కబోయి పీక్ కనిపిస్తుంది ఇక్కడి నుంచి. అదిగో ఆ పై ఉంది చూసారా, అదిగో పీక్. అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు భలే అడ్వెంచర్గా ఉంది. అవ్వదనుకున్నాను కానీ లక్కీగా టికెట్ లేకుండా వచ్చాను. అనుకోవాలండి, ఏదైనా అనుకుంటే అయిపోద్ది అంతే. జస్ట్ దానికి మనం స్టార్ట్ అవ్వాలంతే. స్టార్ట్ చేస్తే ఎండ్ అవ్వాల్సిందే. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందండి వెళ్ళి దారిలో. వా సూపర్ వాటర్ ఫాల్. పైకి వెళ్తున్న కొద్దీ లొకేషన్స్ అయితే మామూలుగా లేవండి. ఉదయం వస్తాయా భలే ఉంది. అంటే మ్యాక్స్ 7 నుంచి వదులుతారండి. ఎంత త్వరగా వచ్చినా 7 గంటల వరకు చెక్ పోస్ట్ వరకు వచ్చేస్తే అక్కడి నుంచి ఈజీగా 1 అవర్లో ఎక్కేస్తే అంత ఎండ ఉండదు అన్నమాట. ఎండ ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా ఫోటోగ్రఫీకి ఇబ్బంది అవుద్ది. బట్ మన కళ్ళకైతే ఇంపుగానే కనిపిస్తుంది. బట్ చూపించాలి కదా మీకు వ్యూస్. ట్రై చేస్తాను మ్యాక్స్ మంచిగా చూపించడానికి. వాగులు వస్తున్నాయండి వెళ్తున్న దారిలోనే. చాలా బాగుంది. ఇంకా వీళ్ళిద్దరు మాకు తగిలేరు. ఎక్కడికి వెళ్ళినా ఎవరో యాడ్ అవుతారు కదా నాతో పాటు. ఈసారి
అదృష్టం కొద్దీ యాడ్ అయ్యారన్నమాట నాతో పాటు. మంచిగా నన్ను వెళ్తున్న కొద్దీ నాతో పాటునే ఉంటున్నారు. వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను కదా, అయినా కూడా నాతోనే ఉన్నారు వీళ్ళు. ఈ నేత్రావతి నది వస్తుందండి. ఆ నేత్రావతి నది పేరు మీదే ఈ నేత్రావతి పీక్ అని పెట్టారు ఈ ట్రెక్కింగ్కి. ముందు ఉంటుంది నది, చూద్దాం. జనాలు అందరూ అక్కడే ఉన్నారు. డ్రోన్ ఎగరేయకూడదని చెప్పేసి అది గలాడ చేసేటట్టుగా గైడ్ కొత్తపారని చెప్పేసి ఎగరేసాను. ముందుకెళ్ళి చూద్దాం ఏమవుతుందో. కొంత దూరం వరకు పెద్ద యాంగిల్ ఏమి ఉండదు కదండి, అందుకే నార్మల్గా నడుచుకుని వచ్చి బాగానే ఉంది. ఇప్పుడు నుంచి స్టార్ట్ అయిందండి ట్రెక్కింగ్. అదిగో పైకి ఎక్కాలి. కొన్ని దారుల్లోనే ఇటువంటి ప్లేసులు చూడండి. అబ్బాబ్బా, ట్రెక్కింగ్ అంటే ఇలా ఉండాలండి. కొన్ని వాగులు, కొన్ని అడవులు, కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అలా ఉంటే మంచి మజా వస్తుంది. ఎందుకంటే అలిసిపోమన్నమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ నేత్రావతి పీక్. మొత్తానికి నేత్రావతి నది దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఎలాగుందో తెలుసా బాబోయ్. అంటే ఇది రైనీ సీజన్లో అయితే భయంకరంగా తయారవుతుందండి ఇది. దాని గురించే ఇక్కడ ఇవన్నీ కట్టారు, రోప్స్ అవి కట్టారు అటుపక్క దాటడానికి. చాలా బాగుందండి. అది వాటర్ ఫాల్ లాగా ఉంది, బట్ ఇది నేత్రావతి నది అంట. చూడండి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంట, 30-40 మంది ఒక గ్రూప్గా వచ్చారు బెంగళూరు నుంచి. ఇంకా ఇక్కడ ఫుడ్ తింటున్నారు వీళ్ళు. అది ఈ విధంగా దాటాలి రోప్స్ పట్టుకొని. ఈ శిఖరం పేరు మాత్రమే కాదు, ఇక్కడ పుట్టే చిన్న నీటి బిందువులే ఒక మహానదిగా మారి పశ్చిమ తీరాన్ని జీవింపజేస్తాయి. నేత్రావతి నదికి జన్మనిచ్చే గర్భమే ఈ పర్వతం. అందుకే స్థానికులు దీన్ని నది తల్లి నివాసం అని పిలుస్తూ ఉంటారు. నేత్రావతి పీక్కి ట్రెక్కింగ్ అందరికీ అనుమతి ఉండదు, ఎందుకంటే ఇది ఎకో సెన్సిటివ్ జోన్. అడవుల నాశనం జరిగితే నదులు పుట్టే ప్రాంతాలు కూడా నశించిపోతాయి. అందుకే ఇక్కడ అడుగు పెట్టడం కూడా ఒక బాధ్యతతో కూడిన ప్రయాణం. హోటళ్ళు లేవు, షాపులు లేవు, శబ్దం కూడా లేదు. ఉన్నదల్లా స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్దం, ప్రకృతి యొక్క అసలైన రూపం మాత్రమే. పైకి వెళ్తున్న కొద్దీ మనకు ప్రకృతి యొక్క మూల రూపం తప్పించి మరి ఏమీ కనిపించదు. ఆ స్వచ్ఛమైన అందాన్ని ఆస్వాదించినప్పుడే ఈ అధిరోహణం మరువలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అంత బాగుంది. మనం మ్యాక్స్ రీల్స్లో చూసే ల్యాండ్స్కేప్ ఇదే, బట్ ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా మేఘాలు లేగలేదు. వర్షం పడినప్పుడు అయితే సూపర్ ఉంటుంది, బట్ వాగులేదు దాటుకోవాలి కాబట్టి కొద్దిగా కష్టమే. ఇది మనం ఇంకా అక్కడికి ఎక్కాలి. అదిగో పీక్ అదే. ఆ పీక్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. కనిపించట్లేదు కెమెరాలో కానీ, బట్ 1 కిలోమీటర్ ఉంటుంది ఈజీగా. ఆల్మోస్ట్ పై వరకు వచ్చేసాం. జస్ట్ చిన్నదే ఆ ట్రెక్కింగ్ ఉందంటే, అది ఆల్మోస్ట్ అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది పై వరకు. చూడండి ఎక్కలేక అందరూ పాపం కూర్చుండిపోతున్నారు అక్కడే. ఇదిగో అందుకే ట్రెక్కింగ్ అన్నది అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఇప్పుడు బాడీ స్టిఫ్గా ఉంటుంది. మనకి ఫుల్ అలవాటు కదా, కానీ ట్రెక్కింగ్ షూస్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ట్రెక్కింగ్ షూస్ లేకపోతే మాత్రం అసలు మీకు డబల్ పని అయిపోతుంది అన్నమాట. ట్రెక్కింగ్ షూస్ ఉండడం వల్ల మీకు యాడ్ ఉన్నది. వెళ్తున్న కొద్దీ దూరం దగ్గరవుతూ ఉంటుంది. పర్వత శిఖరాన్ని చేరగానే అక్కడ ఏ పెద్ద బోర్డు కనిపించదు, ఏ విజయ శబ్దాలు ఉండవు. కేవలం గాలి, మేఘాలు మరియు లోతైన నిశ్శబ్దం. ఇదండి ఫైనల్ పీక్. అమ్మా వచ్చేసాం ఫైనల్ పీక్కి. ఫైనల్ పార్క్ 360 డిగ్రీ పానోరామిక్ వ్యూ. కష్టం బట్టి ట్రెక్కింగ్ చేసి వస్తాం కానండి, ఒక్కసారి ఇక్కడ రీచ్ అయిన తర్వాత అది మొత్తం వెళ్ళిపోతుంది. ఎందుకంటే వ్యూస్ అలా ఉంటాయి మాట, ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క జాగాలోనే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. అక్కడ నిల్చున్నప్పుడు మన గొంతుకు కంటే మన మనసే మాట్లాడుతుంది. ఇదండి నేత్రావతి నుంచే ఆల్మోస్ట్ అన్ని పీక్స్ కనిపిస్తున్నాయి. 360 డిగ్రీ కదా. కుద్రేముఖ, గడేకల్లు, బలరాన్ కోట అంట పైన మొత్తం సూపర్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈసారికి నేత్రావతి పీక్ అయితే రీచ్ అయ్యాను. ట్రావెలింగ్ కాదు కానండి, నిజంగా అబ్బాబ్బా ఏమేమి ఎక్స్పీరియన్స్ అదండి. ఓహో, నిజంగా ట్రావెలింగ్ అన్నది గ్రేట్ అండి. ఒక్కొక్క దగ్గర కష్టం అనిపిస్తుంది, ఒక్కొక్క దగ్గర ఇటువంటి వ్యూస్ చూసినప్పుడు అబ్బాబ్బా లైఫ్
మంచి మెమరీస్ ఉంటాయి నాకు లైఫ్ టైం. ఈ నేత్రావతి పీక్ సముద్ర మట్టం నుండి 4987 అడుగుల ఎత్తులో ఉండి 12 నుండి 14 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది. పైన ఎక్కడా మీకు షాప్స్ కనిపించవు. సో ఫుడ్, వాటర్ అంతా ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్ళాలి. సంసేలో మనం స్టే చేసిన హోటల్ వాళ్ళు ఫుడ్ మార్నింగ్ ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టిస్తారు. సో ఫుడ్కి ఏం ప్రాబ్లం ఉండదు. యాక్చువల్లీ నాకు సంసే వచ్చినంత వరకు టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని రావాలని తెలియదు. నేను వచ్చిన రోజు సాటర్డే ఈవినింగ్. సో ఆల్రెడీ ఆన్లైన్లోని 300 టికెట్లు అయిపోయాయి. నేను స్టే చేసిన హోటల్ ఓనర్కి చెప్తే ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి సోలో కాబట్టి అలో చేశారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 500 ఉంటుంది. సో సేమ్ అమౌంట్ పే చేసి నేను ఎంటర్ అయ్యాను. అందుకే మన సంకల్పం దృఢంగా ఉంటే అదృష్టం ఆటోమేటిక్గా మన చుట్టూనే తిరుగుతుంది. నిజంగా నన్ను అలో చేయకపోయి ఉండుంటే ఇటువంటి గొప్ప ప్రదేశాన్ని మిస్ అయ్యి ఉండేవని నేను బాధ ఎప్పుడూ ఉండిపోయేది. ఎక్కేసాం కదా, ఇప్పుడు ఉంటుంది దిగినప్పుడు సరదా. ఇదిగా చూడండి ఎంత స్లోగా దిగుతున్నారు. లొకేషన్ ఫైనల్గా నేత్రావతి పీక్ బై బై చెప్పేసి కిందకి స్టార్ట్ అయ్యాం. బాబా లొకేషన్ చూస్తుంటే అసలు వదలబుద్ధి వేయట్లేదు ప్లేస్ని. ఇప్పుడు ఉంటుంది మజా. మనకి ట్రెక్కింగ్ చూసి ఎంత ఇంపార్టెంట్ అనో ఇప్పుడు తెలుస్తుంది మనకి. తిరిగి వస్తూ వచ్చిన దాన్ని పదే పదే చూసుకుంటూ ఏదో కోల్పోయామో అనే బాధతో మన అడుగులు అలసిపోయినా మన మనసు మాత్రం తేలికవుతుంది. ఇందాక వచ్చినప్పుడు ఫాగ్ ఉంది కానండి, ఇప్పుడు క్లియర్ అయింది. ల్యాండ్స్కేప్స్ ఇంకా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఓహో, ఆ పైన జనాలు చూడండి ఎలా ఉన్నారు. మొత్తం అది ఇంకా రాదు, ఎండ మామూలు కాయట్లేదు. పైన హైట్ కదా అదే పీక్. అదండి మనం వచ్చిన దారి దూరంగా కనిపిస్తుంది, బట్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అండి. ఇదండి మధ్యాహ్నం 1 గంటన్నరకి ఇక్కడికి రీచ్ అయ్యాం. మళ్ళీ నేత్రావతికి మన భోజనం మాకు తీసుకొచ్చింది చేసుకోవడం ఇదే మన బెనిఫిట్. ఎంత బాగుంది తెలుసా ఫుడ్ తింటుంటే ఇక్కడ. గ్రేట్ ఎక్స్పీరియన్స్. తిరిగి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 3 అయ్యింది. దగ్గరలో ఒక వాటర్ ఫాల్ ఉందండి, అది చూడడానికి వెళ్ళాను. కొద్దిగా ట్రెక్ చేసుకుని వెళ్ళాలండి. చిన్నది ఫారెస్ట్ ఉంది. అడవుల మధ్యలో ఉండే ఈ జలపాతం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వెళ్తున్న దారిలో మనకు చాలా టీ గార్డెన్స్ కూడా కనిపిస్తాయి. ఈవినింగ్ టైంలో వెళ్ళండి, విజువల్స్ ఎక్సలెంట్గా కనిపిస్తాయి. ఈ నేత్రావతి కుదిరేముఖ్ ట్రెక్కింగ్ వెళ్ళడానికి సంసేన్ ఊరి దగ్గర మనకి జస్ట్ 250 రూపీస్లో ఈ టైప్ టెంట్స్ ఉన్నాయి. బాగున్నాయండి, చాలా బాగానే ఉంది లోపల. ఆల్రెడీగా ఈ టెంట్ తీసుకున్నాను. మనకి జస్ట్గా అక్కడే స్విచ్ బోర్డు ఉంది. సో ఇది బాగానే ఉంది, పర్లేదు. ఒక్కనే కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. 250 అంటే పర్లా. ఈ టెన్సే కాకుండా రూమ్స్ 1000 నుంచి 1500లో కూడా దొరుకుతాయి. ఇది కవర్ చేసుకొని కుద్రేముఖ్ నేషనల్ పార్క్ గుండా 40 కిలోమీటర్లు జర్నీ చేసి ఉడిపి రీచ్ అయ్యాను. ఉడిపి వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో ఉంటాయి, కానీ వాటిని కొద్దిగా లేట్గా రిలీజ్ చేస్తాను. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చితే కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఫైనల్గా లైక్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.